ఏగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. దయచేసి మాట్లాడకండి. ఎవరు ప్రార్థన ద్వారా ప్రారంభించి వరుసగా మేము పిలిచిన ప్రకారం ఒక్కొక్కరుగా రండి. వారికి సహకరించే వారు కూడా రెడీగా ఉండండి. సమయం వ్యర్థం చేయొద్దు. ఎవరైతే మేము పేర్లు పిలుస్తామో వారు వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత వారికి సహకరించడానికి కూడా సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా అలర్ట్ చేయొద్దు, నిశ్శబ్దంగా మీరు చూడాలి అంతే, మాట్లాడొద్దు. మీ కళ్ళే చూడాలి, మీ నోరు మాట్లాడకూడదు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదముల కొరకు వందనాలు దేవా. మీ యొక్క అనాదికాల సంకల్పమును బట్టి భూమి మీద మానవులను మీరు దేవా మరి నిర్మిస్తూ వచ్చారు. నేలమట్టితో నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయు వదగా నరుడు జీవాత్మ అయినని ప్రభా మీ మాట చొప్పున మనుషులకు ప్రభా మరి జీవం ఇచ్చారు. మీరు నాసికారంధ్రంలో మీ యొక్క జీవాయుని ఊదినందుకు వందనాలు. తిరిగి ప్రభువా భూమి మీద మానవుడు వివిధ తంత్రములు కల్పించుకొని సాతాను చేత ప్రేరేపించబడి లోకంలో ప్రభా మరి నాశన పాత్రుడుగా ఉన్నాడు దేవా. మన్ని ఏ ఒక్కరు నశించడం మీకు ఇష్టము కాక అనేకులు మీరు దర్శిస్తూ వచ్చారు. అదేవిధంగా మానవుడు చేసిన పాపం నిమిత్తము మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని లోకమునకు మనుష్య కుమారుడుగా పంపి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అనేకులు లేపు నిమిత్తము దేవా మరి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ నూతనమైనటువంటి ప్రభా మరి జన్మించాలని మీరు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరిచిన రీతిగా దేవా మరి 13 మంది కూడా వాక్యం విని అంగీకరించి ఈ వాక్యమును మహిమపరిచి ప్రభా వారి యొక్క జీవితంలో వారు గ్రహించి మీ కొరకై జీవించాలన్నటువంటి తీర్మానంతో వారు ప్రభా తీర్మానించుకొని మరి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అటు సాక్షి జీవితం బట్టి వారికి బాప్తిసం ఇస్తుండగా ఈ బాప్తిస కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మాతో కూడా ఉండమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా సాయి కృష్ణ. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నావా? తీసుకున్నానండి. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా అన్నిటిని తట్టుకొని మరి దేవుని కొరకు జీవించాలని నిర్ణయించుకున్నానండి. క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తూ ప్రభు వాళ్ళలో పాల్పంచుకుంటూ ప్రభు సాక్షిగా ఉండడానికి ఇష్టపడుతున్నానండి. లోకంలో ఉన్నటువంటి స్నేహితుల ద్వారా మరి ఏమైనా ఆటంకాలు ఎదురైతే లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవుడితో స్నేహం కలిగి లోక స్నేహం వేయడమని గ్రహించి లోక స్నేహాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా?
ఇష్టపడుతున్నానండి. వాక్యానుసారమైన జీవితం జీవించి ప్రభుని బయలుపరిచేవాడిగా ఉంటావా? ఉంటానండి. యేసుక్రీస్తు ప్రభువారు నాకు రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి నా కొరకు రక్తం చిందించి నా పాపంతా యేసు ప్రభువు రక్తం చేత కడిగి విమోచించిన నమ్ముచున్నావా? నమ్ముచున్నానండి. పోలవాటి సాయి కృష్ణ మరి ఇచ్చిన సాక్ష్యం బట్టి ఈ సహోదరుల కొరకు బాప్తిస్మం ఇచ్చిన కొరకు సిద్ధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, సాయి కృష్ణ ఇచ్చిన సాక్ష్యం బట్టి వందనాలు ప్రభువా. ప్రతి వారం ఇది ఇస్తాం. तो समय समाधान में संतोष में समाधान में संतोष में समाधान में सेपना सख्यమైన సంతోషం सेपना सख्यమైన సంతోషం. నీ పేరేం పేరు తమ్ముడు? అశోక్ అన్య ఉడతా అశోక్. యేసుక్రీస్తు ప్రభు వారిని మరి సొంత రక్షకుడి అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నానండి. వాక్యం విని వాక్యాన్ని మహిమపరిచావా? మహిపరిచాను. మరి లోకంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు బాప్తిసం తీసుకున్న తర్వాత మరి ఇవన్నీ ఎదురైనప్పుడు వీటన్నిటిని కూడా అధిగమించి ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానన్య. మరి నీకు ఇంకా వివాహం కాలేదు, మరి అన్ని స్త్రీని ఒకవేళ వివాహం చేసుకుంటే చేసుకోవడానికి ఇష్టపడతావా? ఇష్టపడినన్య. ఒకవేళ నువ్వు చేసుకునే భార్య ద్వారా ఒకవేళ ఏమైనా వ్యతిరేకతలు, దేవునికి సంబంధించిన ఆటంకాలు ఏమైనా ఎదురైతే మరి కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతావా? ఇష్టపడతానండి. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మరి ప్రభుని చూపించడానికి ప్రభు సాక్షిగా ఉంటావా? సాక్షిగా ఉంటానండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు నా పాపం నిమిత్తము ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నాకు నూతనమైన జీవమును అనుగ్రహించడని సంపూర్తిగా అంగీకరిస్తున్నావా? సంపూర్తిగా అంగీకరిస్తున్నాను. మరి ఉడతా అశోక్ ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, తమ్ముడు ఉడతా అశోక్ ఇచ్చిన సాక్ష్యమును బట్టి, తీర్మానమును బట్టి మీకు వందనాలు. మీ కుమారుడు ప్రభువా మీ కొరకు జీవించాలని, మీకు సాక్షిగా ఉండాలని తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి. లోకముల నుంచి తను ప్రత్యేకపరిచి మీ బిడ్డగా, మీ సొత్తుగా చేసుకోండి. ఏ ప్రాంతంలో నివసిస్తున్నా ప్రభు అనేకులకు, అనుజనులకు మిమ్మల్ని పరిచయం చేసి మీ కుమారుడుగా ఉంచమని మీరు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీ కుమారుడికి బాప్తీసం ఇస్తుండగా సహాయపడమని యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఉడతా అశోక్ ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రభు నాకు ఇచ్చిన ఈ అనుమతిని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఏ దినమున మరి ఉడతా అశోక్కి బాప్తీసం ఇస్తూ ఉన్నాం. నీకు కావాలేనా నిత్య జీవము, నీకు కావాలేనా నేడే యేసును తాకురమ్ము, నేడే యేసును తాకురమ్ము.
తమ్ముడు మీ పేరు చెప్పండి. బడితి సురేష్ అండి. బడితి సురేష్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించానండి. యేసు ప్రభువారు నా పాపముల కొరకై ఈ లోకానికి వచ్చారని మరి విశ్వసిస్తూ ఉన్నావా? ఇస్తున్నాను. లోకంలో బాప్తిసం తీసుకున్న తర్వాత శ్రమలు లేక ఇంతకుముందు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా ఆటంకాలు ఎదురైతే వీటన్నిటి కూడా అధిగమించి ప్రభు కొరకు జీవించడానికి మరి తీర్మానం చేసుకుంటున్నావా? చేసుకుంటాను. ఇక జీవించినంత కాలము మరి దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టక వాక్యమును అంగీకరిస్తూ మరి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి తీర్మానం చేసుకున్నావా? చేసుకున్నాను. ఇక ఏ శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ప్రార్థనా పూర్వకంగా మరి ప్రభు శక్తితో నింపబడి మరి ముందు కొనసాగే దేవుని యొక్క సహాయం పొందుతావా? పొందుతానండి. రైట్. సహోదరుడు బడితి సురేష్ ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రభు ఇచ్చిన అనుమతిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో సహోదరుడికి బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రియ తమ్ముడు బడితి సురేష్ని బట్టి వందనాలు. దేవా, మీలో జీవించాలని, మీ కొరకు జీవించాలని, తన పాపం కొరకు ఈ లోకానికి మీరు వచ్చారని అంగీకరించి విశ్వసించి మీ కొరకు జీవించాలన్న తీర్మానం చేసుకొని బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. అందుకొరకై వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన అధికారమును బట్టి మీ కుమారుడికి బాప్తిసం ఇస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ఈ కుమారుడు నింపమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరుడు బడితి సురేష్ ఈ దినమున ఇచ్చిన సాక్ష్యమును బట్టి మరి ప్రభు నాకు ఇచ్చిన అనుమతిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో సహోదరుడు బాప్తిసం ఇస్తూ ఉన్నాం. ఈ సంతోషము నీకు కావాలెనా, ఈ సంతోషము నీకు కావాలెనా, నేడే యేసును దాకురము, నేడే యేసును దాకురము, సంతోషమే సమాధానమే. అమ్మ, నీ పేరేంటి? తాడేపల్లి సతీష్ అని. ప్రభు యేసుక్రీస్తు వారిని మరి సొంత రక్షకుడిగా అంగీకరించుచున్నావా? అంగీకరిస్తున్నాను. దేవుడి గత కాలంలో వాక్యం విని నేను దర్శించినప్పుడు మరి దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నావా? చేసుకున్నాను అన్నయ్య. మరి యవనస్తుడిగా ఉన్నావు. యవన కాలంలో ప్రభు కాడి మోయాలి. అయితే లోకంలో అపవాది కూడా మరి తన కార్యం నెరవేర్చుకోవాలని మరి నీ మీద నీ వైపు చూచినప్పుడు అపవాది ప్రేరేపణలు మరి గుర్తించి వాటిని ప్రార్థన ద్వారా జయించడానికి మరి ముందుకు వస్తావా? వస్తానన్నయ్య. రాబోయే దినాల్లో మరి వివాహముల విషయంలో కూడా మరి ప్రభు చిత్తాన్ని నెరవేర్చు కొరకు, అదేవిధంగా మరి దేవుని కుటుంబంగా ఉండడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నావా? సిద్ధపడుతున్నాను. మరి మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నీకు అప్పగించిన మరి పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్యను మరి ముందు కొనసాగించుట కొరకై ఓర్పుతో సహనముతో మరి ముందు కొనసాగుతావా? కొనసాగుతానన్నయ్య. మరి లోకంలో ఉన్నటువంటి మరి చెడు స్నేహము అలవాట్లు ఏమైనా ఇతరులు చెడు స్నేహితుల ద్వారా ఒకవేళ ఏదైనా వారు అలవాటు చేయడానికి ఇష్టపడినప్పుడు వాటిని తిరస్కరించి ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నావా? చేసుకున్నాను అన్నయ్య. సరే. సహోదరుడు తాడేపల్లి సతీష్ ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అనుమతిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో సహోదరుడికి బాప్తిసం ఇస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరి మీ కుమారుడు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు. మీ కుమారుడికి బాప్తిసం ఇస్తుండగా ప్రభు ఇచ్చిన తీర్మానము, సాక్ష్యము తను జీవితకాలం అంతా కలిగినట్లో సహాయపడమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరుడు తాడేపల్లి సతీష్ ఈ దినమున మరి సాక్ష్యం ఇచ్చిన దాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అనుమతిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో సహోదరుడికి బాప్తిసం ఇస్తున్నాం. కావాలెనా,
నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. తమ్ముడి నీ పేరేంటి? పర్వాణి రవికుమార్ అని. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడ్డావా? ఇష్టపడానండి. అంగీకరించావా? అంగీకరించాను. మరి లోకంలో ఎన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు కలుగుతాయి. వాటన్నిటిని అధిగమించి మరి యేసుక్రీస్తు వారి వైపు చూస్తావా? చూస్తానండి. మరి ఉద్యోగం చేస్తున్నావు, మరి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. ఒక్కొక్కసారి మరి నీకు సెలవు ఇచ్చినప్పుడు మరి తప్పకుండా సెలవు ఇచ్చారు కదా అని మందిరానికి వెళ్తావా, లేకపోతే ఇంకెక్కడికైనా? మందిరానికి వెళ్తానండి. రైట్. అదేవిధంగా మరి లోకంలో ఉన్న స్నేహితులు, కొలీగ్స్ ద్వారా ఏమైనా వారు అలవాటు చేయడానికి మరి వారు ప్రేరేపించబడవు కదా? పడనండి. మరి కుటుంబంతో కలిసి ఉన్నావు, మరి పిల్లలు ఉన్నారు, మరి కుటుంబ ప్రార్థనలో ప్రభువుని ఉదయకాల సమయంలో మహిమపరుస్తూ దినాన్ని మరి గడపడానికి ఇష్టపడతావా? ఇష్టపడతానండి. సరే, ఇక ఏది భూలోకంలో ఆయన కొరకు మరి సాక్షిగా ఉండి సాక్షి జీవితం కలిగి ఉండడానికి మరి నువ్వు తీర్మానం చేసుకున్నావా? చేసుకున్నానండి. రైట్. సహోదరులు పర్వాణి రవికుమార్ ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రభు ఇచ్చిన అధికారంతో తండ్రి కుమార మరి పరిశుద్ధ ఆత్మ నామములో సహోదరుడు బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. బిడ్డను ప్రభా, మీ కుమారుని మీరు దర్శించారు, మీ యొక్క వాక్యం ద్వారా సంధించినందుకు వందనాలు. ఈ దినమున తీర్మానం చేసుకొని మీ కొరకు జీవించాలని ప్రభా, మీ యొక్క కుమారుడు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభువా, రాబోయే దినాల్లో మీ కొరకు సాక్షిగా ఉండడానికి తీర్మానం చేసుకుని ఉన్నాడు. కుటుంబంతో ఉన్నాడు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి, మరి కొలీగ్స్ ద్వారా, లోకంలో ఉన్న స్నేహితుల ద్వారా అలాంటి ప్రభా మీకు వ్యతిరేకమైనది ఏది ఎదురుపడకుండా బిడ్డ ఇచ్చిన సాక్ష్యంను బట్టి మిమ్మల్ని అడిగి మీ ద్వారా సమస్తం పొందినట్లుగా సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరి బిడ్డకు బాప్తిస్మం ఇస్తున్న జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మీరు మాట్లాడేది సహోదరుడు పర్వాణి రవికుమార్ ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభు ఇచ్చినటువంటి అనుమతితో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామంలో సహోదరుడికి బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. ఆనందమే పరమానందమే, నాను విందుయమునకానందమే, కనాను జీవితమునకానందమే, నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా. అమ్మా, మీ పేరేం పేరమ్మా? మెంటిమి సూరమ్మ గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి సొంత రక్షకుడిగా అంగీకరించారా? అంగీకరించాను. నేను చేసిన పాపం కొరకు యేసుప్రభు వారి లోకానికి వచ్చి నా కొరకు ఆయన శ్రమపడి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డారు.
తిరిగి లేచారు, నన్ను కూడా పాపంలో నుండి లేపారని మీరు అనుకుని విశ్వసించారా? విశ్వసించామన్నా. మరి మిగిలిన శాశ్వత జీవితం అంతా ప్రభు కొరకు జీవించడానికి సిద్ధపడ్డారా? సిద్ధపడ్డామని. సహోదరి మెంటిమి సూరమ్మ గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మరి ప్రార్థన చేసుకొని సహోదరికి బాప్తీసం ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ కొందనాలు, ప్రేమ కలిగిన మా ప్రభువా, సహోదరి మెంటిమి సూరమ్మ గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ప్రభా మరి అనుమతితో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇస్తున్నగా సహాయపడమని యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మెంటిమి సూరమ్మ గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభు ఇచ్చిన అనుమతితో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈరోజు సహోదరికి బాప్తీసం ఇస్తున్నాం. వింతగా మారెను నా హృదయము, వింతగా మారెను నా హృదయము, వింతగా మారెను నాలో యేసు వచ్చినందున, నాలో తనమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. Praise the Lord. అమ్మా చెల్లి, మీ పేరేం పేరమ్మా? వర్లరమ్మి. ప్రభు యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించుచున్నారా? అంగీకరిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో నా పాపము నిమిత్తము, నేను చేసిన వాటన్ని నిమిత్తము ఆయన రక్తం కార్చి నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చారు. తిరిగి సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, నన్ను కూడా లేపారని విశ్వసిస్తున్నారా? అంగీకరిస్తున్నాను. లోకంలో ఒకవేళ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, మరి దేవునికి వ్యతిరేకతలైన ఆలోచనలు వస్తే వాటన్నింటిని అధిగమించి ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగుతారా? సాగుతాను. సహోదరి ఊర్ల రమ్య గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడి, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన ప్రభువా, ప్రియ చెల్లి రమ్య ఇచ్చిన సాక్ష్యమును బట్టి మీకు వందనాలు. ఇటు సాక్షి జీవితం కలిగి ప్రభువా, మిగిలినటువంటి శేష జీవితం అంతా మీ కొరకు జీవించే కృపను దయచేయమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరి ఊర్ల రమ్య గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభు నాకు ఇచ్చిన అనుమతితో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి సహోదరికి బాప్తీసం ఇస్తూ ఉన్నాం. దాసుడను కాను, ఇంకా నేను ఫారోకి దాసుడను కాను, ఇంకా నేను సీయోను కన్యుడను కాను, ఇంకా నేను సీయోను కన్యుడను కాను. నా సంకటములెల్లా తీరిపోయేగా, నా సింపచేయుదూత నన్ను దాటిపోయేను, నా సింపచేయుదూత నన్ను దాటిపోయేను.
అమ్మా చెల్లి మీ పేరు చెప్పండి అమ్మా. బొంత వెంకటలక్ష్మి. బొంతా వెంకటలక్ష్మి గారు, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి దేవుడుగాను లోకరక్షకుడుగాను అంగీకరించుచున్నారా? అంగీకరిస్తున్నాను. యేసు ప్రభు వారు మరి లోకంలో ఉన్న పాపుల కొరకై వచ్చారు, అందులో పాపినైన నా కొరకు కూడా ఈ లోకానికి వచ్చారని అంగీకరించుచున్నారా? నమ్ముతున్నానండి. మరి యేసు ప్రభు వారు నా పాపం నిమిత్తమై ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు వారు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నన్ను కూడా లేపారని నిర్ధారించుచున్నారా? నిర్ధారించుచున్నాను. ఇక లోకంలో మరి ఏ పాపం ఎదురైనా, ఏ ఆలోచన ఎదురైనా దేవునికి వ్యతిరేకమైంది, వాటన్నిటిని కూడా మరి దూరం చేస్తూ అధిగమించి మరి ఆత్మీయంగా ఎదిగి మరి దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకున్నారా? చేసుకున్నాను. సహోదరి బొంతా వెంకటలక్ష్మి గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రార్థన చేసుకుని బాప్తిసం ఇద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి బొంతా వెంకటలక్ష్మి గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు. ఈ సాక్షి జీవితము తను కలిగినట్లు సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి బొంతా వెంకటలక్ష్మి గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మరి ప్రభు ఇచ్చిన అధికారముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సహోదరికి బాప్తిసం ఇస్తూ ఉన్నాం. నీకు కావాలేనా మోక్ష భాగ్యము, నీకు కావాలేనా మోక్ష భాగ్యము, నీకు కావాలేనా నేడే యేసును దాకురమ్ము, నేడే యేసును దాకురమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. మన పేరు చెప్పమ్మా. విపత్తి చంద్రప్రియ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించాను. యేసు ప్రభు వారు నా పాపముల కొరకై ఈ లోకానికి వచ్చి నా నిమిత్తము ఈ లోకంలో శ్రమపడి అవమానపరచబడి నింద వహించి రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నన్ను కూడా లేపడని నువ్వు గ్రహించుచున్నావా? గ్రహించాను. తీర్మానం చేసుకున్నావా? తీర్మానం చేసి మరి మిగిలిన శాశ్వత జీవితము నీ కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకే, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకే సాక్షార్థంగా జీవించాలని మరి విశ్వసించి అంగీకరించి ఆ విధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నావా? తీర్మానం చేసుకున్నాను. మరి యవనస్తురాలుగా ఉన్నావు, మరి స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా మరి ఏమైనా మరి దేవుని వ్యతిరేకమైన ఆలోచనలు వారు కలుగజేస్తే వాటిని గుర్తించి వాటిని దూరం చేస్తూ దేవుని యొక్క ఆలోచనతో జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. మరి దేవుని కొరకు మరి సాక్షిగా నీ యొక్క రాబోయే కుటుంబ జీవితం కూడా మరి దేవుని కొరకు జీవించాలని ఒక తీర్మానం కలిగి ఉన్నావా? తీర్మానం కలిగి. సహోదరి విపత్తి చందుప్రియ ఇచ్చిన సాక్ష్యమును బట్టి మరి తనకు బాప్తిసం ఇవ్వడానికి ప్రార్థన చేసుకుని సిద్ధపడదాం. పరిశుద్ధుడి ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన ప్రభువా, మరొకసారి స్తుతిస్తున్నాం. ప్రియబిడ్డ చందుప్రియాన్ని బట్టి వందనాలు. దేవా ఇచ్చిన సాక్ష్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చిన అధికారంతో తనకు బాప్తిసం ఇస్తుండగా సహాయపడమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరి విపత్తి చందుప్రియ ఇచ్చిన మరి సాక్ష్యమును బట్టి, ప్రభు ఇచ్చిన మరి అనుమతిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి సహోదరికి బాప్తిసం ఇస్తూ ఉన్నాం. నా ముక్తనము, నా యేసు ప్రభువే నా బలము గణము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా.
నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపచేయు దూత నన్ను దాటిపోయేను, నా సింపచేయు దూత నన్ను దాటిపోయేను. నీ పేరేం పేరమ్మా? విప్పర్తి సౌమ్య. యేసుక్రీస్తు ప్రభువారు నాకు రక్షకుడని, ఈ లోకంలో నాకు రక్షణ కలుగజేయడానికి వచ్చారని నమ్ముచున్నావు కదా? నమ్ముచున్నానండి. యేసు ప్రభువారు మరి నేను చేసిన పాపము, అబద్ధాలు ఆడడం కానీ, లేకపోతే తల్లిదండ్రులను మరి ఎదురు తిరగడం కూడా పాపమే, తల్లిదండ్రులు సన్మానించకపోయినా. అలాంటి ఏమైనా ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడు వాటి వలన వచ్చే పాపం భయంకరమైంది. వాటన్నిటి నుండి నన్ను తప్పించడం కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. మరి ఒక మంచి తీర్మానం కలిగి మరి దేవునితో జీవించాలి శ్రేష్ఠ జీవితము. మరి యవనస్తురాలు రాబోయే దినాలకు కుటుంబం కలిగి ఉంటావు. కుటుంబం అంతా కూడా దేవునితో మరి ఉండడానికి మరి కుటుంబ ప్రార్థనతో మరి కలిగి ఉండాలని మరి తీర్మానం చేసుకుంటున్నావా? తీర్మానం చేసుకున్నాను. రాబోయే దినాల్లో మళ్ళీ ఫ్రెండ్స్ ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఒకవేళ ఏమైనా మరి సాతాన సంబంధమైన ఆలోచనలు వారి ద్వారా సాతాను కలిగి చేస్తే వాటిని గుర్తించి వాటిని అధిగమించి మరి దేవుని కొరకు జీవించడానికి నిశ్చయించుకున్నావా? నిశ్చయించుకున్నాను. మరి ఉన్నటువంటి నిర్జీవ క్రియలన్నీ కూడా విడిచిపెట్టి సజీవుడైనటువంటి మరి దేవుని వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. సహోదరి ఎప్పటి సౌమ్య ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రార్థన చేసుకొని మరి బాప్తిసంలో మరి ముందుకు వెళదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ బిడ్డనైనా మరి సౌమ్య ఇచ్చిన సాక్ష్యం బట్టి వందనాలు. తను చేసుకున్న తీర్మానము మీతో శాశ్వత జీవితము జీవించేటువంటి ఆ ధనకరమైన జీవితం కొరకు ఆశపడి ఎదురు చూస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గత కాలంలోనైనా మరి భయంకరమైన అలవాట్లు లేక ఆలోచనలు, తలంపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి మీరు విడుదల చేస్తూ దేవా మీ కొరకు జీవించే కృపను బిడ్డకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చినటువంటి ప్రభా అధికారమును బట్టి, అనుమతిని బట్టి బిడ్డకు బాప్తిసం ఇస్తున్న సహాయం పడి యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి విప్పర్తి సౌమ్య ఇచ్చిన మరి సాక్ష్యమును బట్టి ప్రభు నాకు ఇచ్చిన అనుమతితో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ సహోదరికి బాప్తిసం ఇస్తూ ఉన్నాం. మధురముగా మార్చబడునదు మధురముగా, మధురముగా పరుచము బండ నుండి త్రాగుచుంటును, పరుచము బండ నుండి త్రాగుచుందును. నీ పేరేం పేరమ్మా? బొంత అలైక్య. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఈ లోకానికి వచ్చారని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. నా నిమిత్తము నేను చేసిన భయంకరమైన ఆలోచన, తలంపు, కోరికల నిమిత్తము చేసిన పాపం విషయమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నా నిమిత్తము రక్తం కార్చడానికి వచ్చారని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. మరి ఈ లోకంలో ఇంకా మరి బాప్తిసం తీసుకున్న తర్వాత సాతాను ద్వారా వచ్చే శోధనలు, లేక ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చేటువంటి ఆటంకాలన్నింటిని కూడా ఎదుర్కొని మరి ప్రార్థన పూర్వకంగా మరి వాక్యానుసారమైన జీవితం జీవించి ప్రభువుని మహింపరిచే దానిగానే ఉంటావా? ఉంటానండి. అదేవిధంగా మరి ఒక కుటుంబంగా కట్టబోతున్నావు. మరి భర్త ద్వారా కూడా మరి ఏమైనా శోధనలు ఎదురైతే మరి కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుని వాటన్నిటిని కూడా అధిగమించి జయించడానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపడుతున్నాను. సరే, సహోదరి బొంత అలైక్య ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి,
సహోదరి ఇచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు. మీ కొరకు జీవించాలని, మీ కొరకే ప్రభా ఈ లోకంలో తన సాక్షిగా ఉండాలని తీర్మానం చేసుకుంటూ వచ్చింది. జ్ఞాపకం చేసుకోండి, బాప్తిసం ఇస్తుండగా తోడుగా ఉండమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి బొంత అలేఖ్య ఇచ్చిన మరి సాక్ష్యమును బట్టి ప్రభు ఇచ్చిన అనుమతితో అధికారంతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సహోదరికి బాప్తిసం ఇస్తున్నాం. నీకు కావలేనా నిత్య జీవము, నీకు కావలేనా నిత్య జీవము, నీకు కావలేనా నేడే యేసును తాకురము, నేడే యేసును తాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. మా చెల్లి నీ పేరేం పేరమ్మా? గొల్లపల్లి లక్ష్మి. గొల్లపల్లి లక్ష్మి గారు ప్రభు యేసుక్రీస్తు వారు మరి ఈ లోకంలో రక్షకుడిగా వచ్చాడని నమ్ముచున్నారా? నమ్ముచున్నాను. ప్రాముఖ్యంగా నా పాపం నిమిత్తమై ఈ లోకంలో రక్షకుడిగా వచ్చి నన్ను రక్షించిన నిమిత్తము ఈ లోకంలో అవమానపరచబడి శ్రమ, నింద ఇవన్నీ వహించి మరి కొరడాలకు అప్పగించి మరి యేసుక్రీస్తు ప్రభు వారు రక్తం కార్చడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. మరి రాబోయే దినాల్లో మరలా కుటుంబం ద్వారా కానీ, ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ, లేకపోతే సాతాను ఎలా ప్రేరేపించి అబద్ధములు ఆడించాలని, లేకపోతే మోసం చేయాలని ఒకవేళ ప్రేరేపిస్తే వీటన్నిటి కూడా అధిగమించి ప్రార్థన పూర్వకంగా మరి సాతాన్ని జయించే మరి ఆ శక్తిని ప్రభు దగ్గర మీరు పొందడానికి సిద్ధంగానే ఉన్నారా? సిద్ధంగానే ఉన్నాను. మరి ప్రార్థన పూర్వకంగానే మిగిలిన శాశ్వత జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. మరి సహోదరి గొల్లపల్లి లక్ష్మి ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదముల కొరకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా, మరి సహోదరి చెల్లిచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు. మీ కొరకు జీవించాలనేటువంటి ఆశతో ప్రభువా తన స్థితి తాను తెలుసుకొని తీర్మానం చేసుకుంటూ వచ్చింది. అందుకొరకే వందనాలు చెల్లిస్తూ సహోదరికి బాప్తిస్తం ఇస్తుండగా సహాయం పడమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మరి సహోదరి గొల్లపల్లి లక్ష్మి ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి ప్రభు ఇచ్చినటువంటి అనుమతి అధికారముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సహోదరికి బాప్తిస్తం ఇస్తూ ఉన్నాం. దరిలో నాదు ప్రభువు, నా దేవుడే ఎడరిలో నాదు ప్రభువు, నా దేవుడిచ్చు గొప్పమన్నా నాకు చాలును, నా దేవుడిచ్చు కృతమన్నా నాకు చాలును, నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నా సింపచేయు దూత నన్ను దాటిపోయేను. అమ్మ, మీ పేరేం పేరమ్మా? నా పేరు ఓపా రామలక్ష్మి అండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నా కొరకు రక్షకుడిగా వచ్చారు నమ్ముచున్నారా? నమ్ముచున్నాను. యేసు ప్రభువారు నేను చేసిన పాపముల కొరకై శిక్ష నా మీద పడకుండా ఆయనే వేసుకున్నారని విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నానండి.
మరి యేసుప్రభు తన రక్తం వలన నా పాప దోషములన్నీ కడిగి శుద్ధీకరించబడ్డాయని నమ్ముచున్నారు కదా. నమ్ముచున్నాను. మరి ఇక జీవించి వారు తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలని ఒక నిర్ణయం మీరు తీసుకున్నారా? తీసుకున్నాను. రాబోయే దినాల్లో మరి ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ వచ్చినా మరి ఎదుర్కొని మరి ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు సాక్షార్థం జీవించడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. సహోదరి మరి ఊబా రామలక్ష్మి గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. సహోదరి ఇచ్చిన సాక్ష్యమును బట్టి మీకు వందనాలు. తన కొరకు ఈ దినమున మీరు సిద్ధపరిచిన బాప్తిస్మ కార్యక్రమాల కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి దినమున ఊబా రామలక్ష్మి గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభు ఇచ్చిన అధికారం, అనుమతితో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో సహోదరికి బాప్తిస్మ ఇస్తూ ఉన్నాం. సమాధానమే సంతోషమే, సమాధానమే సంతోషమే, సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. జై 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న అనంతరము అందరూ వెళ్ళి మందిరంలో వరుసగా మరి ముందుకు జరిగి కూర్చోండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన మా దేవ, మహోన్నతుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ పాదముల కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభు, మీ యొక్క అనాదికాల సంకల్పం బట్టి ఈ దినమున ప్రార్థనా పూర్వకంగా మీ ప్రేరేపణ చేత దేవ బాప్తిస్మ కార్యక్రమాల కొరకై మరి సిద్ధపడి ఉండగా ఇంతవరకు ఎబెనేజర్గా ఉండి సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, మరి 13 మంది ప్రభా మీ కొరకు జీవించాలని వారు సాక్ష్యం చెప్తూ వచ్చారు. వారు చేసుకున్న తీర్మానం కొరకై వందనాలు ప్రభా. వాటన్నిటిని బట్టి వారికి బాప్తిస్మ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. మీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. మీ సాక్షులుగా ఉండే కృపను దయచేయండి. సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ మిగిలిన పరిచర్య, ఆరాధన పరిచర్య అంతట్లో తోడుగా ఉండమని, హస్తనిక్షేపణ కార్యక్రమంలో సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి మా రక్షకు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జై కొట్టు.